హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్ 45 డేస్ ఫ్రీ కోర్స్లో భాగంగా 27th డేలో ఉన్నాం. 26th క్లాస్లో కూడా వాంట్ టు గురించి తెలుసుకున్నాము. 25th డే రోజు వాంట్ ఫస్ట్ యూజెస్ ఆఫ్ వాంటెడ్ ఏంటి, ఐ వాంట్ మనీ, ఐ వాంటెడ్ మనీ ఎస్టర్డే. అలాగా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాంట్ థర్డ్ యూసేజ్ గురించి తెలుసుకుంటున్నాం. వాంట్ థర్డ్ యూసేజ్ ఏం చెప్తున్నామంటే, నేను చేయాలనుకుంటున్నాను, రావాలనుకుంటున్నాను, పోవాలనుకుంటున్నాను అంటే అది వాంట్ సెకండ్ యూసేజ్. ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఆబ్జెక్ట్ కొత్తగా యాడ్ చేస్తున్నాం. ఐ వాంట్ టు డూ దిస్ వర్క్ అంటే నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. నేను వాళ్ళని ఈ పని చేయమంటాను అంటే ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. నేను నిన్న ఈ పని చేయాలనుకుని ఉంటుంది అంటే ఐ వాంటెడ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. నేను నిన్న వాళ్ళని ఈ పని చేయమన్నాను అంటే ఐ వాంటెడ్ దెమ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. పాస్ట్ టెన్స్ ఎప్పుడు వచ్చినా పాస్ట్ డేట్ మెన్షన్ చేసి చెప్పాలి. ప్రజెంట్లో అయితే సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ 2 ప్లస్ వర్బ్ 1. పాస్ట్ అయితే సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ 2 ప్లస్ వర్బ్ 1. పాస్ట్ ఎప్పుడు వచ్చినా పాస్ట్ డేట్ మెన్షన్ చేసి చెప్తాం బై డిఫాల్ట్. మేము ఆమెను పాట పాడమంటాము అంటే వీ వాంట్ హర్ టు సింగ్ ఏ సాంగ్. మేము ఆమెను నిన్న పాట పాడమన్నాము అంటే వీ వాంటెడ్ హర్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. యూ వాంట్ హిమ్ టు గో దేర్. నువ్వు అతన్ని అక్కడికి వెళ్ళమంటావు, నీవు నిన్న అతన్ని అక్కడికి వెళ్ళమన్నావు అంటే యూ వాంటెడ్ హిమ్ టు గో దేర్ ఎస్టర్డే అని చెప్తాను. దే వాంట్ మీ టు కమ్ ఎర్లీ. వారు నన్ను తొందరగా రమ్మంటారు. దే వాంటెడ్ మీ టు కమ్ ఎర్లీ ఎస్టర్డే. వారు నిన్న నన్ను తొందరగా రమ్మన్నారు అని అర్థం. హీ షీ ఇట్ వస్తే వాంట్స్ వస్తుంది. హీ వాంట్స్ రాము టు లెర్న్ ఇంగ్లీష్ అంటే అతను రాముని ఇంగ్లీష్ నేర్చుకోమంటాడు. హీ వాంటెడ్ రాము టు లెర్న్ ఇంగ్లీష్ ఎస్టర్డే అంటే అతను నిన్న రాముని ఇంగ్లీష్ నేర్చుకోమన్నాడు అని అర్థం. షీ వాంట్స్ హిమ్ టు ఎర్న్ మనీ అంటే ఆమె అతను డబ్బు సంపాదించమంటది. షీ వాంటెడ్ హిమ్ టు ఎర్న్ మనీ అంటే ఆమె అతన్ని నిన్న డబ్బు సంపాదించమన్నది అని అర్థం. సో అనిత వాంట్స్ రాము టు బై ఏ కార్. అనిత రాముని కారు కొనమంటది. అనిత వాంటెడ్ రాము టు బై ఏ కార్ ఎస్టర్డే అంటే అనిత నిన్న రాముని కారు కొనమన్నది. ఇలా మీ ఓన్గా మీరు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఏదైనా చెయ్యాలి, రావాలి, పోవాలి అన్నప్పుడు ఐ వాంట్ టు డూ అంటే నేను చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ దెమ్ టు డూ అంటే నేను వాళ్ళని చేయమన్నాను. ఐ వాంటెడ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఈ పని చేయాలనుకొని ఉంటుంది. ఐ వాంటెడ్ దెమ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే అంటే నేను నిన్న వారిని ఈ పని చేయమన్నాను అని అర్థం వస్తుంది. వీ వాంట్ హర్ టు సింగ్ ఏ సాంగ్. మేము ఆమెను పాడమంటాము. వీ వాంటెడ్ హర్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. ఐ వాంట్ యూ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ వాంటెడ్ యూ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ద పాస్ట్. Like this we need to understand. You practice some more examples like this. Once if you understand, then we can move on to 4 forms. ప్రతి సెంటెన్స్కి ఫస్ట్ సెంటెన్స్ పాజిటివ్ ఉందంటే దానికి ఇంటరాగేటివ్ ఉంటుంది. దీన్ని పాజిటివ్ అంటే దీన్ని పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటాం. ఇది నెగిటివ్ అయితే నెగిటివ్ ఇంటరాగేటివ్ ఉంటుంది. ప్రజెంట్లో అయినా పాస్ట్లో అయినా పాజిటివ్కి పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్కి నెగిటివ్ ఇంటరాగేటివ్. ఈ 4 ఫార్మ్స్ వల్ల మనం చాలా విషయాలు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. అది తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లెట్ us see with these examples. I want them to do this work. వారిని నేను ఈ పని చేయమంటాను. నేను వారిని పని చేయమంటానా అంటే డూ ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. నేను వారిని పని చేయమనను. ఐ డోంట్ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. నేను వారిని పని చేయమనను. డోంట్ ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. పాస్ట్ టెన్స్లో ఐ వాంటెడ్ దెమ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. నేను నిన్న వారిని పని చేయమన్నాను. డిడ్ ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. నిన్న నేను వారిని పని చేయమన్నానా. ఐ డీంట్ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. నేను నిన్న వాళ్ళని పని చేయమనలేదు. నేను నిన్న వారిని పని చేయమనలేదా. డిడెంట్ ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. అదే ఇక్కడ సబ్జెక్ట్ వి వచ్చింది అనుకోండి. వీ వాంట్ హర్ టు సింగ్ ఏ సాంగ్. మేము ఆమెను పాట పాడమంటాము. డూ వీ వాంట్ టు హర్ టు సింగ్ ఏ సాంగ్. మేము ఆమెను పాడమంటామా. వీ డోంట్ వాంట్ హర్ టు సింగ్ ఏ సాంగ్. మేము ఆమెను పాట పాడమనము. డోంట్ వీ వాంట్ హర్ టు సింగ్ ఏ సాంగ్. మేము ఆమెను పాట పాడమనమా. ఇదే పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు వీ వాంటెడ్ హర్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. మేము ఆమెను నిన్న పాట పాడమన్నాము. డిడ్ వీ వాంట్ హర్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. ఇక్కడ ఆల్రెడీ డిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాంటెడ్ రాదు. డిడ్ వీ వాంట్ హర్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే అనాలి కానీ డిడ్ వీ వాంటెడ్ హర్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే అని అనకూడదు. వీ డిడ్ నాట్ వాంట్ హర్ టు సింగ్ అనాలి కానీ వీ డిడ్ నాట్ వాంటెడ్ అనకూడదు. వీ డీంట్ వాంట్ హర్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. డీంట్ వీ వాంట్ హర్ టు సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. నిన్న మేము ఆమెను ఈ పాట పాడమని చెప్పలేదా. లైక్ దిస్. హీ షీట్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ అండ్ షీ యూసెస్. హీ వాంట్స్ రాము టు లెర్న్ ఇంగ్లీష్. అతను రాముని ఇంగ్లీష్ నేర్చుకోమంటాడు. అతను రాముని ఇంగ్లీష్ నేర్చుకోమంటాడా. డస్ హీ వాంట్ రాము టు లెర్న్ ఇంగ్లీష్. హీ డజంట్ వాంట్ రాము టు లెర్న్ ఇంగ్లీష్. డజంట్ హీ వాంట్ రాము టు లెర్న్ ఇంగ్లీష్. ఇదే పాస్ట్ టెన్స్లో వచ్చినప్పుడు హీ వాంటెడ్ రాము టు లెర్న్ ఇంగ్లీష్ ఎస్టర్డే. అతను నిన్న రాముని ఇంగ్లీష్ నేర్చుకోమని అన్నాడు. పాస్ట్ టెన్స్ అంటే బై డిఫాల్ట్ పాస్ట్ టెన్స్ డేట్ ఉండాలి కాబట్టి మనం అన్ని సెంటెన్స్కి ఎస్టర్డే ఏదో ఒకటి పెడుతున్నాం. మీరు కూడా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా పాస్ట్ టెన్స్ వస్తే పాస్ట్ డేట్ మెన్షన్ చేయడం అలవాటు చేసుకోవాలని మనం ఇక్కడ ఏదో ఒక పాస్ట్ డేట్ మెన్షన్ చేసి చెప్తున్నాం. డిడ్ హీ వాంట్ రాము
టు లెర్న్ ఇంగ్లీష్ ఎస్టర్డే. నిన్న అతను రాముని ఇంగ్లీష్ నేర్చుకోమన్నాడా? హీ డింట్ వాంట్ రాము టు లెర్న్ ఇంగ్లీష్ ఎస్టర్డే. నిన్న అతను రాముని ఇంగ్లీష్ నేర్చుకోమనలేదు. డింట్ హీ వాంట్ రాము టు లెర్న్ ఇంగ్లీష్ ఎస్టర్డే. నిన్న అతను రాముని ఇంగ్లీష్ నేర్చుకోమనలేదా అని వస్తుంది. షీ వచ్చినప్పుడు షీ వాంట్స్ హిమ్ టు ఎర్న్ మనీ. ఆమె అతన్ని డబ్బు సంపాదించమంటది. డస్ షీ వాంట్ హిమ్ టు ఎర్న్ మనీ. ఆమె అతన్ని డబ్బు సంపాదించమంటదా? షీ డజంట్ వాంట్ హిమ్ టు ఎర్న్ మనీ. ఆమె అతన్ని డబ్బు సంపాదించమనదు. డజంట్ షీ వాంట్ హిమ్ టు ఎర్న్ మనీ. ఆమె అతన్ని డబ్బు సంపాదించమన్నదా? పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు షీ వాంటెడ్ హిమ్ టు ఎర్న్ మనీ. ఆమె అతను నిన్న డబ్బు సంపాదించమన్నది. డిడ్ షీ వాంట్ హిమ్ టు ఎర్న్ మనీ ఎస్టర్డే. ఆమె నిన్న అతని డబ్బు సంపాదించమన్నదా? షీ డింట్ వాంట్ హిమ్ టు ఎర్న్ మనీ ఎస్టర్డే. నిన్న ఆమె అతని డబ్బు సంపాదించమనలేదు. డింట్ షీ వాంట్ హిమ్ టు ఎర్న్ మనీ ఎస్టర్డే. నిన్న ఆమె అతని డబ్బు సంపాదించమనలేదా? ఇలా 4 ఫార్మ్స్ ఐవి యూదే వస్తే డూ, హీ షీ ఇట్ వస్తే డస్ వస్తుంది. ప్రజెంట్లో పాస్ట్లో సబ్జెక్ట్ ఏది వచ్చినా డిడ్ యూస్ చేసి చెప్తున్నాం. డిడ్ యూస్ చేసిన తర్వాత పక్కన పాస్ట్ టెన్స్ వర్బ్ రాదు. డిడ్ హీ వాంట్, డిడ్ షీ వాంట్ అనాలి, డిడ్ హీ వాంటెడ్, డిడ్ షీ వాంటెడ్ అని రాదు. నౌ లెట్ us యాడ్ సమ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ to these 4 forms. So adding interrogative words before positive interrogative sentence. Positive interrogative అంటే ఫస్ట్ సెంటెన్స్ ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్, పాజిటివ్ సెంటెన్స్. దానికి ముందు ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే డూ ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. నేను వారిని ఈ పని చేయమంటానా? నేను వారిని ఈ పని ఎక్కడ చేయమంటాను? వే డూ ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. నేను వారిని ఈ పని ఎక్కడ చేయమంటాను? అతనికి తెలుసు, ఆమెకు తెలుసు అంటే హీ నోస్ వేర్ ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. నేను వాళ్ళని ఈ పని ఎప్పుడు చేయమంటాను అంటే వెన్ డూ ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. నేను వాళ్ళని ఈ పని ఎప్పుడు చేయమంటాను అతనికి తెలుసు అంటే హీ నోస్ వెన్ ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. ఈ నౌన్ కేసెస్ అంటే ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్ పాజిటివ్ సెంటెన్స్, దాని ముందు ఇంటరాగేటివ్ వర్డ్ పెట్టి చెప్తే ముందు ఇంకొక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఐ నో, హీ నోస్ అంటే ఏదైనా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ యాడ్ చేయాలి. అప్పుడే అది కంప్లీట్గా ఉంటుంది. లేదా చాలామంది తెలియకుండా హీ నోస్ వే డూ ఐ వాంట్ హిమ్ టు డూ దిస్ వర్క్ అని చెప్తుంటారు. అలా చెప్పకూడదు. నెక్స్ట్, వే డస్ హీ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎక్కడ చేయమంటాడు? ఐ నో వేర్ హీ వాంట్స్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎక్కడ చేయమంటాడో నాకు తెలుసు. ఈ ఐ నో, వీ నో, యూ నో, హీ నోస్ అనేది సందర్భాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు. వెన్ డస్ హీ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎప్పుడు చేయమంటాడు? ఐ నో వెన్ హీ వాంట్స్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎప్పుడు చేయమంటాడో నాకు తెలుసు. వై డస్ హీ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎందుకు చేయమంటాడు? ఐ నో వై హీ వాంట్స్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎందుకు చేయమంటాడో నాకు తెలుసు అని చెప్పడం. హౌ డస్ హీ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎలా చేయమంటాడు? ఐ నో హౌ హీ వాంట్స్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎలా చేయమంటాడో నాకు తెలుసు అని చెప్పడం. ఇక్కడ యాడింగ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ బిఫోర్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే 4th సెంటెన్స్ నేను వెళ్తానా, వెళ్ళనా అంటాం కదా. అలాగే డోంట్ ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. నేను వారిని ఈ పని చేయమననా? నేను వారిని ఈ పని ఎక్కడ చేయమనను? నేను వారిని ఈ పని ఎప్పుడు చేయమనను, ఎందుకు చేయమనను, ఎలా చేయమనను. ఇలా సందర్భాన్ని బట్టి మనకు వాట్, విచ్, వెన్, వేర్, వై ఇవన్నీ ఇంటరాగేటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం. వే డోంట్ ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. వారిని నేను ఈ పని ఎక్కడ చేయమనను. దే యాడింగ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ బిఫోర్ నెగటివ్ సెంటెన్స్ అయినప్పుడు హీ నోస్ వేర్ ఐ డోంట్ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. అంటే నేను అతన్ని ఈ పని ఎక్కడ చేయమననో అతనికి తెలుసు అని అర్థం. వెన్ డోంట్ ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. నేను వారిని ఈ పని ఎప్పుడు చేయమనను. హీ నోస్ వెన్ ఐ డోంట్ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. నేను అతన్ని ఈ పని ఎప్పుడు చేయమననో అతనికి తెలుసు. హీ షీ ఇట్ వస్తే వే డజంట్ హీ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎక్కడ చేయమన్నాడు. హీ నోస్ ప్లేస్లో ఐ నో పెట్టవచ్చు. ఐ నో వేర్ హీ డజంట్ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎక్కడ చేయమన్నాడో నాకు తెలుసు. వెన్ డజంట్ హీ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎప్పుడు చేయమన్నాడు. ఐ నో వెన్ హీ డజంట్ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎప్పుడు చేయమన్నాడో నాకు తెలుసు. వై డజంట్ హీ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎందుకు చేయమన్నాడు. ఐ నో వై హీ డజంట్ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎందుకు చేయమన్నాడో నాకు తెలుసు. హౌ డజంట్ హీ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎలా చేయమన్నాడు. ఐ నో హౌ హీ డజంట్ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్. అతను వారిని ఈ పని ఎలా చేయమన్నాడో నాకు తెలుసు. సో ఇదంతా ప్రజెంట్ టెన్స్లో చూసాము. పాస్ట్ టెన్స్లో కూడా ఒకసారి చూద్దాం. పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇంటరాగేటివ్ వర్డ్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ముందు ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే వే డిడ్ ఐ వాంట్ దెమ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. నేను నిన్న వారిని ఈ పని ఎక్కడ చేయమన్నాను. నేను నిన్న వారిని ఈ పని ఎక్కడ చేయమన్నానో అతనికి తెలుసు అంటే
he knows where I wanted him to do this work yesterday. When did I want them to do this work yesterday? నేను నిన్న వారిని ఈ పని ఎప్పుడు చేయమన్నాను? హీ నోస్ వెన్ ఐ వాంటెడ్ హిమ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. నేను నిన్న మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమన్నాను అంటే ఐ వాంటెడ్ యూ టు ప్రాక్టీస్ ఎస్టర్డే. నేను నిన్న మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమన్నానా? డిడ్ ఐ వాంట్ యూ టు ప్రాక్టీస్ ఎస్టర్డే. నేను నిన్న మిమ్మల్ని ఏం ప్రాక్టీస్ చేయమన్నాను? వాట్ డిడ్ ఐ వాంట్ యూ టు ప్రాక్టీస్. నేను నిన్న మిమ్మల్ని ఎలా ప్రాక్టీస్ చేయమన్నాను? హౌ డిడ్ ఐ వాంట్ యూ టు ప్రాక్టీస్ ఎస్టర్డే. నేను నిన్న మిమ్మల్ని ఎంతసేపు ప్రాక్టీస్ చేయమన్నాను? హౌ లాంగ్ డిడ్ ఐ వాంట్ యూ టు ప్రాక్టీస్ ఎస్టర్డే. సేమ్ ఇవన్నీ నౌన్ కేసెస్లో చెప్తే నేను నిన్న మిమ్మల్ని ఏం ప్రాక్టీస్ చేయమన్నానో నాకు తెలుసు అంటే ఐ నో వాట్ ఐ వాంటెడ్ యూ టు ప్రాక్టీస్ ఎస్టర్డే. నేను నిన్న మిమ్మల్ని ఎవరి కోసం ప్రాక్టీస్ చేయమన్నానో మీకు తెలుసు అంటే యూ నో వై ఐ వాంటెడ్ యూ టు ప్రాక్టీస్ ఎస్టర్డే. సో ఇలా పాస్ట్ టెన్స్లో ఈజీగా మనం కొన్ని సెంటెన్సెస్ రియల్ లైఫ్లో మాట్లాడేవన్నీ ఎంత ఈజీగా మాట్లాడవచ్చు అనేది ఈ టాపిక్ ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది. Now let us practice these remaining examples on your own. The PDF will be given in the description. Go through with it and try to make use of it. Same ilage adding interrogative words before negative interrogative sentence. Negative interrogative sentence ante didn't I want them to do this work yesterday? నిన్న నేను వాళ్ళని ఈ పని చేయమనలేదా? Why didn't I want them to do this work yesterday? నిన్న నేను వారిని ఈ పని ఎక్కడ చేయమనలేదు. నేను నిన్న వారిని ఈ పని ఎక్కడ చేయమనలేదో అతనికి తెలుసు. హీ నోస్ వేర్ ఐ డింట్ వాంట్ హిమ్ టు డూ దిస్ వర్క్ ఎస్టర్డే. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి. మొత్తం అన్నీ చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాము. మీరు చేయాల్సిందంతా వీడియోని పాస్ చేసుకొని మళ్ళీ 1-2 సార్లు చూడండి, చివరి దాకా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. పాస్ చేసుకుంటూ 5 నిమిషాలు 2 నిమిషాలు చూస్తే మేము ఏం చెప్పామో మీకు అర్థం కాదు, మీరు ఏం నేర్చుకున్నారో మీకు అర్థం కాదు. ఫైనల్గా అందరూ ఇంతే, ఏదో సగం చెప్తారు, పూర్తిగా చెప్పరు అని మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఫ్రీగా, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దాంట్లో ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే ఇంకా ఎలా ఓవర్కమ్ అవ్వాలని చూడండి, కానీ నెగిటివ్గా చూడకండి. యూజ్ అయ్యే వాళ్ళు యూజ్ చేసుకోండి, యూజ్ చేసుకోలేని వాళ్ళని మేము ఏం చేయలేము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ కొత్తగా వచ్చింటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.